ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనగాంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాలు, రక్తదానం చేసిన జిల్లా పోలీసులు. కూకట్పల్లిని ఎవరూ అభివృద్ధి చేయలేదు, దమ్ముంటే చర్చకు రావాలని బీజేపీ నేత డిమాండ్. షర్మిలపై నిరంజన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు, మండిపడ్డ వైఎస్ఆర్టీపీ నేత శిల్పాచారి. కార్పొరేటర్ రాసూరి సునీత కారు ఢీ, గాయపడిన పల్సర్ వాహనదారుడు. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. జనగాం జిల్లాలో పోలీస్ అమరవీరుల వారోత్సవాలు నిర్వహించారు. జనగామలోని ఎంఎంఆర్ గార్డెన్స్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాసరెడ్డి హాజరై రక్తదాతలకు పండ్లు, సర్టిఫికెట్లు అందజేశారు. రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలను కాపాడిన వారు అవుతామని, ఆరోగ్యంగా ఉన్న ప్రతి వ్యక్తి రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనగామ ఏసీపీజీ కృష్ణ, జనగామ సిఐ బాలాజీ, వరప్రసాద్ పాల్గొన్నారు. फोटो ना అన్న ఇది చూడండి అన్న, ఒక్క నిమిషం అండి. గురుకులాల విద్యా సంస్థల్లో 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ సీట్లు వెంటనే భర్తీ చేయాలని పేరెంట్స్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా కాళేశ్వరం జోనల్ ఉపాధ్యక్షుడు కల్లెపల్లి సతీష్ కోరారు. పూర్వ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నోటిఫికేషన్స్ ఇచ్చి భర్తీ చేసేవారు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. ఇప్పటికైనా బ్యాక్లాగ్ సీట్లకు నోటిఫికేషన్ ఇచ్చి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు జింకా ఉదయ్, రాష్ట్ర మహిళా ఆర్గనైజర్ కుమ్మరి సవిత పాల్గొన్నారు. కోరుకుంటూ అవి నోటిఫికేషన్ ఇవ్వాలి, తొందరలోనే భర్తీ చేయాలి. గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కార్యదర్శిగా ఉన్నప్పుడు వెంటనే ఖాళీలు పూర్తి చేసి పిల్లలకు న్యాయం చేశాడు. కావున మీరు వెంటనే ఈ ఖాళీలను భర్తీ చేసి విద్యార్థులకు మీరు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాము. జై భీమ్, జై భారత్. జై సేరో, జై టీజీపీఏ. గౌరవ సెక్రటరీ రోనాల్ రోస్ గారికి టీజీపీఏ పెద్దపల్లి జిల్లా 2001-2002కు గాను అకాడమిక్ సంబంధించిన జై సేరో, జై టీజీపీఏ. నా పేరు కుమ్మరి సవిత, టీజీపీఏ ఆర్గనైజింగ్ సెక్రటరీ, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. గౌరవ సెక్రటరీ రోనాల్ రోస్ గారికి టీజీపీఏ పెద్దపల్లి జిల్లా 2021-2022 గాను సంబంధించిన అకాడమిక్ కి బ్యాక్లాగ్ సీట్లు 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఇప్పుడు అవి వెంటనే విడుదల చేయాలని మేము పేరెంట్స్ తరఫున కోరుకుంటున్నాము. గతంలో కార్యదర్శిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నోటిఫికేషన్ విడుదల చేసేవారు. ఆ బ్యాక్లాగ్ సీట్లను ఖాళీలను పూర్తి చేసేవారు. ఇప్పటి వరకు ఈ పిల్లలకి అకాడమిక్ ఇయర్లో ఈ మంత్ వరకు 3వ నెల గడిచిపోయేది. అయినా కానీ ఇప్పుడు ఓపెన్ చేయని స్కూళ్ళన్నీ మళ్ళీ రీఓపెన్ చేయాలని కోరుకుంటున్నాము. ఇంకా ఏంటి అంటే సారు చేసిన మా గురుకులాల సేవలను మేము మర్చిపోలేము.
రోనల్ రోస్ గారు వచ్చిన కాడ నుండి అసలు మా టీజీపీఏ వాళ్ళను కలవనీయట్లేదు. మరి ఎందుకు ఒప్పుకోవట్లేదు? అప్పుడెందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినాయి. మేము కలవడం జరిగింది, మా పిల్లలకు న్యాయం చేసుకున్నాము. సార్ ఉన్నప్పుడు నోటిఫికేషన్ విడుదల చేశారు, ఖాళీలను భర్తీ చేశారు, మా పేరెంట్స్ని మోటివేషన్ చేసి మా పేరెంట్స్కి కావాల్సిన సదుపాయాలు కల్పించి అమ్మ నాన్న హల్చలని బోలో ఇంగ్లీష్ దానాదానాన్ని మా పిల్లలతో పాటు మాకు కూడా ఇంగ్లీష్ నేర్పించడము, మాకు కూడా భారత్ దర్శన్ తీసుకుపోవడము, మాకు కూకట్పల్లిని తానే అభివృద్ధి చేశానని చెబుతున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు దమ్ముంటే అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని బీజేపీ నేత మాధవరం కాంతారావు డిమాండ్ చేశారు. ఇక్కడ నుండి ఎన్నికైన ఏ ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేదని, తానే చేశానని అందరినీ అవమానిస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న కబ్జాల్లో టీఆర్ఎస్ నాయకుల హస్తం ఉందని, ఎమ్మెల్యేనే వెనుకుండి కబ్జాలు చేయిస్తున్నారని కాంతారావు ఆరోపించారు. దమ్ముంటే కబ్జాలను ఆపాలని డిమాండ్ చేశారు. కేవలం కమిషన్లకు మాత్రమే పరిమితమైన వ్యక్తి ఇతరులను విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. తనకంటే ముందు శాసనసభ్యుల పట్ల మాట్లాడడము, వాళ్ళ పట్ల అపహాస్యంగా మాట్లాడడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా నేను భావిస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్కి ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. ఈ యొక్క కూకట్పల్లి నియోజకవర్గంలో అనేక మంది, అనేక వర్గాల వారు, అనేక ప్రాంతాల వారు, అనేక రాష్ట్రాల వాళ్ళు నివసిస్తున్న ప్రాంతం ఇది. ఒక మినీ ఏషియా అంటారు దీన్ని. ఇక్కడ సమస్య మీద అవగాహన ఆయనకు ఒక్కనికే ఉన్నది. ఇక ఆయన ఇంట్లోకెళ్ళి మొత్తం ఖర్చు పెట్టి ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నా, నాలాగా ఇంకో ఓటు చేయలేడు, ఇక నేనే ఇక పోటు కానీ అనే రకంగా మాట్లాడడం అనేది ఇక్కడున్న నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు. విచిత్రం ఏంటంటే, ఆనాడు ఉన్న రెవెన్యూ బడ్జెట్ ప్రకారం ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి ఉండవచ్చు, చేయకపోవచ్చు. కానీ నీలాగా అవినీతి పరులు అయితే కాదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను లక్ష్మీకాంతమ్మని చూశాను, జనార్దన్ రెడ్డి గారిని చూశాను, ఆ తర్వాత విజయ రామారావు గారిని చూశాను, ఆ తర్వాత రామచంద్రరావు గారిని చూశాను, తర్వాత మన లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారిని చూశాను. వీళ్ళందరినీ బేరీజ్ చేసుకుంటూ ఆ మహానుభావులందరినీ కూడా నా ముంగట వీళ్ళెంత, కేంద్ర మంత్రులను కూడా పట్టుకొని అంటున్నాడే. కేంద్ర మంత్రులు కూడా నీకంటే పెద్దలు, నువ్వే పెద్దలు వాళ్ళకంటే, వాళ్ళు ఏం చేయలేరా? ఈ రోజున్న రెవెన్యూ ప్రకారం నువ్వేం చేసినావు? ఫ్లైఓవర్లు ఎవరిచ్చారు? నీ జేబులోకి వెళ్ళిచ్చినావా? కేంద్ర ప్రభుత్వం వచ్చింది. మెట్రో కూడా నీ దాంట్లో వేసుకో. ఖాళీ 1000 కోట్లు లెక్క నువ్వు ఖాళీ ఫ్లైఓవర్ల గురించి చూపిస్తున్నావు కదా, ఇంకో 1000 కోట్లు నువ్వు దీని గురించి తీసుకో, మెట్రో నీ జేబులో వేసుకో. నీ అంత అవినీతి పరుడు ఇక్కడ ఉన్నాడా? చుట్టుపక్కల ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న ఎమ్మెల్యేల ప్రకారం కూడా చూద్దాం, మీ పార్టీ ఎమ్మెల్యే ప్రకారం చూద్దాం. నీ అంత అవినీతి పరుడు ఎవరు లేడు ఇక్కడ. చిన్న పెద్ద తేడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నావు. దిల్కుష్ నగర్ యొక్క రోడ్ విషయం మాట్లాడుతున్నావు. నువ్వు ఆ రోజు ఎడున్నాను, ఇప్పుడున్న కార్పొరేటర్ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు కదా. అప్పుడు కూడా తెలుగుదేశం ఎమ్మెల్యే సాయన్న ఉన్నాడు, మరి ఆనాడు కేంద్ర మంత్రిగా దత్తాత్రేయ గారు ఉన్నారు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు తిండి తిప్పలు లేకుండా కూర్చొని ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళు ఆపిన ఘనత భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేస్తున్న షర్మిల పట్ల మంత్రి నిరంజన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని వైఎస్ఆర్టీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శిల్పాచారి తప్పుపట్టారు. సికింద్రాబాద్లోని చిలకలగూడ వద్ద నిరంజన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మహిళా నేత పట్ల దుర్భాషలాడుతూ నిరంజన్ చేసిన వ్యాఖ్యలు నీచమైనవని అన్నారు. షర్మిల చేస్తున్న పాదయాత్రను అణిచివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆమె ఆరోపించారు. నిరంజన్ రెడ్డి ఇంట్లో ఉన్న మహిళలు తెలంగాణలో ఉన్న మగవాళ్లకు మరదళ్లు అవుతారా అని ప్రశ్నించారు. షర్మిలపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మగవాళ్ళందరికీ మరదల్లా అని అడుగుతున్నాము. ఈరోజు షర్మిలక్క మంగళవారం ఒక్క మెతుకు ముట్టుకోకుండా నిరాహార దీక్ష చేస్తుంది. ఎందుకు చేస్తుంది? నిరుద్యోగుల కోసం. విద్యార్థులు రాత్రనక పగలనక కష్టపడి చదువుకొని వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి డబ్బులు సంపాదించి వాళ్ళకి ఫీజులు కట్టి చదివిపిస్తే ఈరోజు వాళ్ళు డిఎస్సీల కోసం, నోటిఫికేషన్ల కోసం ప్రభుత్వం వైపు కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తుంటే
ఒక డిఎస్సి కానీ నోటిఫికేషన్లు వేయడానికి చాతగాని తెలంగాణ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఆ క్యాబినెట్లో చదువురాని ఒక సన్నాసివి నువ్వు 5వ తరగతి కూడా పాస్ గాని సన్నాసివి క్యాబినెట్లో కూర్చొని ఈ రోజు నీ స్థాయి షర్మిలక్కని అట్లా అనే స్థాయి కాదని చెప్తున్నాను. మరి తన పార్టీ ఓపెన్ చేయకముందే నిరుద్యోగుల కోసం 2 రోజులు అలా తన బ్లౌజ్ జింపిన, చెయ్యి విరగొట్టిన, తను నిలబడి ఈ రోజు వరకు ఇంకా చేస్తూనే ఉంది నిరాహార దీక్ష. ఇదే 100 గాని 200 గాని ఎన్ని మంగళవారాలైనా డిఎస్సి వేసే వరకు ప్రభుత్వము మరి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో తాగి పడుకుంటున్నారు. ఆ మత్తులో నుండి బయటికి వచ్చి డిఎస్సీలు వేసి నోటిఫికేషన్స్ వేసే వరకు ఇంకా ఇలాగే నిరాహార దీక్షలు చేస్తుంది. నీలాంటి కుక్కలు, నీలాంటి చదువురాని సన్నాసులు ఎంత మొరిగినా, ఇప్పుడు ఏనుగెళ్తుంటే కుక్కలన్నీ మొరుగుతాయి. అదంత పెద్దది ఏనుగు, కుక్కలు ఇంత తక్కువై దాని బలం తెలియదు, ఏనుగు బలం తెలియక పిచ్చి కుక్కలు మొరుగుతుంటాయి. అదే విధంగా ఇప్పుడు ఏనుగు వెళ్తుంటే, సింహం వెళ్తుంటే నువ్వు కుక్కలాగా మొరుగుతున్నావు అని అనుకుంటున్నాము. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, షర్మిలక్క కాలి గోటికి కూడా నువ్వు పనికిరావు, నువ్వు పనికిరాని సన్నాసివి. నువ్వు ఇంతకుముందు కూడా విద్యార్థులను, నిరుద్యోగులను అమాలి పని చేసుకో అని చెప్పినావు. అమాలి పని ఎందుకు చేసుకోవాలా? పీజీలు, పిహెచ్డీలు, ఎంబీఏలు, ఎంసీఏలు చేసింది అమాలి పని చేసుకోవడానిక. మరి నీ కొడుకు కూతురు ఎందుకు అమెరికాలో చదువుకొని డాలర్లు సంపాదిస్తున్నారు? మరి మా పిల్లలు ఎందుకు ఇప్పుడు అమాలి పని చేసుకోవాలన్న మాట ఎందుకు వస్తుంది నీకు? అమాలి పని ఏం తప్పు లేదు, చేసుకోమంటున్నావు. మరి నీ కొడుకుని, బిడ్డని కూడా వీలు, నీ భార్యని వీలు, నువ్వు కూడా రా, మూటలు ముళ్ళలు మోయి, అప్పుడు ఒప్పుకుంటాం నువ్వు చెప్పింది కరెక్ట్ అని. ఇప్పుడు షర్మిలక్క చెప్పులు నీ నెత్తి మీద పెట్టుకొని, చెప్పులు తెస్తాం మేము, నీ తలపైన పెట్టుకొని ముక్కు నేలకు రాసి నాది తప్పయింది క్షమించమ్మా అని నువ్వు అడిగే వరకు. తార్నాక మెట్రో స్టేషన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మెట్టుగూడ డివిజన్ కార్పొరేటర్ రాసూరి సునీత రమేష్ ఉప్పల్లోని తమ బంధువుల ఫంక్షన్ కి హాజరై తిరిగి వస్తున్న సమయంలో ద్విచక్ర వాహనదారుడి పల్సర్ని ఢీకొట్టింది. రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతన్ని చూసి వెంటనే స్పందించిన రాసూరి సునీత తమ వాహనాన్ని ఆపి బాధితుడికి సహాయాన్ని అందించారు. వెంటనే 108 అంబులెన్స్ కి ఫోన్ చేసి ఫస్ట్ ఎయిడ్ సేవలు అందించారు. అనంతరం ఓయూ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించి బాధితుడిని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. స్థానిక రావూరి ఫంక్షన్ హాల్లో రుణ వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బళ్ళారి చౌరస్తాలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయం తాత్కాలిక భవనాన్ని పరిశీలించారు. ఆ తర్వాత కర్నూలు హైదరాబాద్ జాతీయ రహదారి ఆనుకొని ఉన్న సంతోష్ నగర్లో లోకాయుక్త సంస్థ కార్యాలయం తాత్కాలిక భవనాన్ని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు పరిశీలించారు. కస్టమర్స్కు, పాత్రికేయులు, ఇంకా మిగిలిన బ్యాంక్ అధికారులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. స్కీల్ ఆఫ్ స్కీమ్స్ ఏ స్థాయిలో వారికి 5,000 రూపాయల నుంచి 50 లక్షల రూపాయలు ఇంకా పైన కూడా ఉండే స్కీమ్స్ ప్రభుత్వం తయారు చేసి దాంట్లో బ్యాంకుని లింకింగ్ పెట్టి ప్రజలకు ఈ ఎకానమీలో వాళ్ళని పార్టీ చేయాలా, వారి జీవన స్థాయిని పెంచాలా, తద్వారా మనము జిల్లా కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి, దేశం కానీ ఈ స్థాయిలో మన యొక్క పవర్ ఆఫ్ యువర్ పర్చేజ్ దాన్ని పెంచి
జీవనాన్ని ఇంకా మరింతగా అభివృద్ధి చేయించాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి వందల స్కీమ్స్ పెట్టారు. చాలామందికి ఈ స్కీమ్స్ ఏమున్నాయి, వీటిని ఎలా అప్రోచ్ కావాలి, లోన్స్ ఎలా తీసుకోవాలి, తిరిగి ఎలా పే చేయాలా, పే చేయటం వలన కంటిన్యూస్గా రెగ్యులర్గా పే చేయటం వలన లోన్ తీసుకోవడం అనేది చాలా ఇంట్రెస్ట్గా తీసుకుంటాం. బట్ పేమెంట్ తీసుకొని వీలైనంత వరకు కూడా అర్హమైనటువంటి ఏ ఒక్క అప్లికేషన్ కూడా బ్యాంకర్స్ తిరస్కరించకుండా మనం కానీ చేయగలిగితే మరి ఈ జిల్లాలో బ్యాంకర్స్ తరఫున ఇంకా ఎక్కువ అభివృద్ధి అనేది జరుగుతుందని నేను మనసారా బ్యాంకర్స్ అందరినీ కూడా ఈ సందర్భంగా ప్రతి అప్లికేషన్ని మీరు ప్రత్యేక శ్రద్ధతో చూసి మ్యాక్సిమము మనము లోను ఇచ్చేట్టుగా చూడాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా ఈ రోజున కొత్తగా మనకు జగనన్న బడుగు వికాసం అనే ప్రోగ్రాం కూడా ఇవ్వడం జరిగింది. అందులో కూడాను సబ్సిడీస్ ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరూ కూడా రిక్వెస్ట్ ఆల్ ద బ్యాంకర్స్ అందరూ కూడాను మరి దయచేసి ప్రతి అప్లికేషన్ని ఎలిజిబిలిటీ ఉన్న వాటి అన్నిటి ఇవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, బారోవర్స్ కావచ్చు, మనం కూడాను తీసుకున్న లోన్ని తిరిగి కట్టాల్సిన బాధ్యత మనందరి మీద. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో రేపు జరగబోయే ఎన్నికలకు ఏర్పాట్లపై అధికారులు సమీక్ష నిర్వహించారు. ఎలక్షన్ సిబ్బందికి తగిన సూచనలు చేసిన అధికారులు సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హెల్ప్ డెస్క్ భోజనాలు ఏర్పాటు చేశారు. మన సార్ డీడీ సార్ వన్ టు 13 సెక్టార్ ఆఫీసర్స్ మరియు దానికి సంబంధించి మీ మెటీరియల్ తోటి ఇక్కడ బస్సులు కేటాయించడం జరిగింది. సెక్టార్ వైజ్ గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిఎస్ నంబరు, ఆ పిఎస్ కు సంబంధించిన బస్సు నంబర్ అన్ని కూడా ఉన్నాయండి. ఎవరు కూడా కన్ఫ్యూజ్. సెక్టార్ నంబర్ 1 to 6 ఎస్కార్ట్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ లో సంప్రదించాల్సిందిగా కోరలేనిది. అదేవిధంగా సెక్టార్ నంబర్ 9, 10 ఇక్కడ అంటే కొంచెం ఒకటి భయం వేస్తుంది. ఝాన్సీ కూడా అంత ఏడుస్తుంది పొద్దున. లైవ్ వద్దు, లైవ్ అందరు రోడ్ ఆఫీసర్స్ అందరు అవైలబుల్ గా ఉన్నారు. సెక్టర్ ఆఫీసర్ తొందరగా పేర్లు వెళ్ళమని చెప్పమని చెప్పండి. నాకు వచ్చింది, ఎంటీవీ వచ్చింది, మేడం వచ్చింది. మీ సిబ్బంది అందరినీ కూడా భోజనం చేసుకొని బయలుదేరమని చెప్పండి. ఓకే రెడీ. గుమ్మడిదల మండలంలోని అన్నారం, కానుకుంట, కొత్తపల్లి, నల్లవెల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పటాన్ చెరువు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. కనీస మద్దతు ధర ఏ గ్రేడ్కు 1960 రూపాయలు, కామన్ గ్రేడ్కు 1940 రూపాయలు చెల్లిస్తారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రవీణ, జెడ్పీటీసీ చిన్న పాపని, టీఆర్ఎస్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, మహమూద్ హుస్సేన్, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు పాల్గొన్నారు. స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక నాయకులు, అధికారులు, పత్రికా సోదరులకు అందరికీ ధన్యవాదాలు.
పొద్దున 9 గంటలకు అన్నారంలో 1, ఉమ్మడిదాల 2, కాన్కుంట 3, కొత్తపల్లి 4, నల్లవల్లి 5 సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఎక్స్ట్రా చేసి లాస్ట్ టైం నుంచి ఎక్స్ట్రా సెంటర్లు చేసి వారికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఇబ్బంది లేకుండా. ఇది ప్రభుత్వం నిర్ణయించిన రేటు 1960, 1940 ఏ కేటగిరీ, బి కేటగిరీ. దాన్ని పూర్తి స్థాయిలో రైతులు సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని మీరు ఎక్కడ అఫీషియల్స్ కానీ ఐకేపీ వాళ్ళు కానీ రైతులకు ఇబ్బంది లేకుండా ఎక్కడ తరుగు చేయకుండా వారికి సరైన రీతిలో తూకం చేసి వారికి అందియవలసిందిగా మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని పొచ్చర ఎక్స్ రోడ్ వద్ద గల సాయి ఫంక్షన్ హాల్లో విజయగర్జన సన్నాహక విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. దీనిలో బోధ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో 9 మండలాలకు చెందిన వారు పాల్గొన్నారు. కేసీఆర్ కుటుంబం పైన లేనిపోని విమర్శలు చేస్తే ఊరుకోమని కాంగ్రెస్, బీజేపీలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. ఎవరు భయపడే అవసరం లేదు. తప్పకుండా మా మీద బాధ్యత ఉంది, మా మీద మీకు భరోసా ఉంది, మీ మీద మాకు విశ్వాసం ఉంది. మనం ఒకటే కుటుంబ పిల్లలము, ఒకటే కుటుంబ సభ్యులం కాబట్టి మనము తప్పకుండా ఏ కష్టం రాకుండా మిమ్మల్ని అందరినీ ఆ సభకు తీసుకెళ్లే బాధ్యత మా అందరి మీద ఉంది. ఇక్కడ మా స్టేజ్ మీద కూర్చున్న వారందరూ బాధ్యతగా పనిచేస్తారు. తప్పకుండా ఎవరికి కష్టం రాకుండా వరంగల్ సభకు తీసుకెళ్ళి మీకు ఎటువంటి కష్టం రాకుండా చూసే బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే మరి మా కొందరు మిత్రులు చెప్పారు, నారాయణ గారి యొక్క స్పీచ్ మీకు బాగా సపోర్ట్ వచ్చినాయి. ఇంకా ఎవరో మిత్రులు మాట్లాడే వారికి కూడా బాగా స్పందన వచ్చింది. కరెక్టే, అది అవసరం. ఎందుకంటే మనిషి అన్నప్పుడు మనం ఎక్కడ వెళ్తున్నప్పుడు. కానీ ఈ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త గట్టుడు, చాలా గట్టుడు, చెప్పడం మన బాధ్యత. కానీ తప్పకుండా ఆ రోజు తన పని ఏంటిదో, తన బాధ్యత ఏంటిదో దాన్ని తీర్చిదిద్దుతాడు, చక్కగా చేసి పెడతాడు. కాబట్టి కేటీఆర్ గారు చక్కగా చెప్పారు. తప్పకుండా మీరు మరి తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు ఉద్యమించారు, పనిచేశారు. ఈ రోజు మన వరంగల్ సభను ఏ రకంగా విజయవంతం చేయాలో దాని బాధ్యత ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద, మా జడ్పీటీసీల మీద, మా ఎంపీల మీద, మా సర్పంచ్ల మీద, గ్రామ కమిటీల మీద, మండల కమిటీల మీద వారు బాధ్యత ఇచ్చారు. కాబట్టి మనం అందరం మన యొక్క కార్యకర్తలను చక్కగా తీసుకొచ్చే బాధ్యత మనకు ఉంది. చైర్మన్ మరి యాదవరెడ్డి హన్మకొండ మున్సిపల్ గ్రౌండ్లో టిబెటన్ వింటర్ మార్కెట్ను ప్రారంభించారు. బ్రతుకు తెరువు కోసం చలికాలంలో చలిని తట్టుకునేందుకు హన్మకొండ నగర ప్రజలకు విక్రయించేందుకు టిబెటియన్లు తయారు చేపించామని అన్నారు. స్వెట్టర్లు, రగ్గులు, జాకెట్లు, శాలువలు అన్ని వయసుల వారికి అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సెక్రటరీ, టిబెటిన్ రెఫెగీ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సలహాదారు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జాఫర్ పాల్గొన్నారు. శరణార్థుల పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నా. వాళ్ళందరికీ కూడా మనం టిబెటన్ శరణార్థులకు సహాయం చేయవలసిన అవసరం ఉన్నది. మన ఇండియన్ గవర్నమెంట్ జియో ప్రకారంగా వారికి ఎక్కడ ఏ అవకాశం ఉంటే ఆ అవకాశానికి టాప్ ప్రియారిటీ ఇవ్వాలి అని చెప్పి మన ఐఏఎస్, ఐపీఎస్లకు కానీ ఇతర అధికారులకు కానీ కూడా జియోలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ప్రతి ఒక్కరు మానవతా దృక్పథంతో వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ యొక్క హన్మకొండ పట్టణంలో చాలా పెద్ద ఎత్తున కూడా టిబెటన్ శరణార్థులు ఇక్కడ చలికాలం సందర్భంలో షట్టర్స్ కానీ, అదేవిధంగా శాల్వాలు కానీ, ఇంకా మనం చలి నుంచి మన శరీరాన్ని కాపాడుకోవడానికి ఇతర వస్త్రాలను కూడా వీరు చాలా చౌక ధరలకు అమ్మేటువంటి కార్యక్రమం కొనసాగుతున్న క్రమంలో మరి ఈరోజు మరి ఈ షాప్స్ ప్రారంభోత్సవం చేయడానికి నాతో పాటు వీరి టిబెటన్ శరణార్థుల గౌరవ అధ్యక్షులు గత కొన్ని సంవత్సరాలుగా వారికి ప్రభాకర్ రెడ్డి గారు వారికి అన్ని విధాలుగా సహకరిస్తూ షాప్స్ కేటాయింపులు కానీ గవర్నమెంట్తో మాట్లాడడం
అధికారులతో మాట్లాడి వీరికి తక్కువ రేటుకు ఇచ్చే విధంగా కూడా వారు కృషి చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నాతో పాటు ప్రభాకర్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రావడం జరిగింది. మనందరం కూడా ఈ యొక్క వస్త్రాలను కొనుక్కొని మన శరీరాన్ని కాపాడుకోవడమే కాదు, వారు టిబెటియన్ గత కొన్ని సంవత్సరాలుగా కూడా శరణార్థులుగా మన దగ్గరికి బతకడానికి వచ్చారు. వారికి పాపం ఏదన్నా ఉంటే ఈ యొక్క వృత్తి చేసుకొని వారు వాళ్ళ పిల్లల్ని చదువుకోవడానికి మాత్రమే తప్ప వారికి పెద్దగా ఆర్థికంగా కొనగూరేది ఏముండదు. అంటే మనందరం వారికి సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఒక హన్మకొండ పట్టణ పౌరులుగా మన బాధ్యత. ప్రతి సంవత్సరం కూడా అందరం కూడా ఇక్కడ మనం ఇవన్నీ షట్టర్స్ ఇట్లా కొనుక్కుంటున్నాం. అది ఈసారి కూడా ఈ అవకాశాన్ని హన్మకొండ ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు టిబెటియన్ శరణార్థుల వ్యాపార సముదాయాన్ని కుడా చైర్మన్ గారు గౌరవనీయులు సోదరుడు మర్రి యాదవ్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరము హన్మకొండ నగరం లోపల ప్రజలకు అందుబాటులో ఉండడానికి చలికాలంలో వీళ్ళు ప్రత్యేకంగా ఈ యొక్క సమయాన్ని వెచ్చుకొని మరి ఇక్కడికి రావడం, అందుబాటులోకి తీసుకురావడం అనేది మనకు జరుగుతూ ఉన్నది. కొండపల్లిలో కరోనా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒక ఆర్ఎంపీ డాక్టర్ కొండపల్లిలో కరోనా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో వైరల్ అయింది. దీంతో కొండపల్లి ప్రజానికం భయభ్రాంతులకు గురయ్యారు. ఒక స్కూల్లో విద్యార్థులకు కరోనా ఉందని ఆర్ఎంపీ చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్కు పంపడం మానేశారు. దీంతో కొండపల్లి పీహెచ్సీ సిబ్బంది స్కూల్లో కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో ఎవరికీ పాజిటివ్ రాలేదని, మరికొన్ని రిపోర్ట్స్ రావాల్సి ఉందని తెలిపారు. అరకొర జ్ఞానంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని అధికారులు చెప్పారు. ఏదైనా సమాచారాన్ని తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. వైద్య సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు. పద్మావతి అండి, ఇక్కడ కొండపల్లి పీహెచ్సీలో వర్క్ చేస్తున్నాను. నిన్న ఒక వీడియో బాగా కొండపల్లిలో స్కూళ్ళల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని ఒక వీడియో బాగా వైరల్ అయింది. మేము ఏ స్కూల్ అయితే అతను చెప్పారు, డిఏవి స్కూల్ అన్నారు. డిఏవి స్కూల్కి వెళ్ళి ఆ యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది. అక్కడ చక్కగా కరోనా పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే వాళ్ళ స్కూల్లో చాలా చక్కగా కరోనా రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ప్లస్ ఇది హ్యాండ్ వాష్ టెక్నిక్ కూడా చాలా బాగా యూజ్ చేస్తున్నారండి. అలాగే మాకు యజమాన్యం వచ్చేసి ఒక 49 మెంబర్స్కి టెస్టులు చేయాలని చెప్పారు, అలాగే చేశాము. ఎవరికి కూడా ఇప్పటివరకు పాజిటివ్ రాలేదు. ఇంకా ఈవినింగ్ వరకు కొన్ని రిపోర్ట్స్ రావాల్సి ఉంది, అవి కూడా మేము తెలియజెప్తాము. ప్రస్తుతానికైతే కొండపల్లిలో విజృంభించే అంత కరోనా ఏమీ లేదండి. 1-2 కేసులు అక్కడ రావడం సహజమే, మామూలుగా ఊరు మొత్తం మీద. ఏదైనా ఉంటే మేము అందరికీ కూడా స్కూల్ యాజమాన్యం మొత్తానికి కూడా మేము చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాము. ఏమైనా విషయాలుంటే మాకు చెప్పాలి ముందుగా, మేము వచ్చి మీకు ఇక్కడ టెస్టులు కానీ ఇంకా ఏమైనా మీకు సలహాలు అవి ఇస్తామని చెప్పామండి. ప్రస్తుతానికైతే కొండపల్లిలో భయపడాల్సిన పని లేదు, ప్రజలు ఎవరు కూడా భయభ్రాంతులకు లోనవ్వద్దు. ఇలాంటి పుకారు చేసే వ్యక్తుల మీద మీరేం చెప్పబోతున్నారు? ఇలాంటి పుకార్లు చేసే వ్యక్తులు పూర్తిగా సమాచారం తెలుసుకోవాలండి. అవసరమైతే మా దగ్గరికి రండి, లేదా స్కూల్లో ఇలా జరుగుతుందని చెప్తే మేము కూడా మీతో పాటు వస్తాము. అక్కడ పరిస్థితిని అంచనా వేసి మీకు ఏ విషయాలని ఖచ్చితంగా చెప్తాము. ఏదైనా సరే మీరు బాగా తెలుసుకొని మీరు వైరల్ చేయాల్సిందిగా నేను కోరుతున్నానండి. ఓకే. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలను కలపాలని సీఎంలు కేసీఆర్, జగన్లు కుట్ర చేస్తున్నారని ఓయూ జేఏసీ నాయకులు ఆరోపించారు. ఓయూ ఎన్సీసీ గేట్ వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహించిన ప్లీనరీలో తెలంగాణ తల్లి విగ్రహానికి బదులు తెలుగు తల్లి విగ్రహాన్ని పెట్టి అమరవీరుల త్యాగాలను కేసీఆర్ కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో వైఎస్ షర్మిల పాదయాత్రను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చేసేందుకు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ కలిసి దొంగ నాటకం ఆడుతూ తెలంగాణ కోసం బలిదానం చేసుకున్నటువంటి అమరుల యొక్క త్యాగాలను కించపరిచే విధంగా మాట్లాడటం జరుగుతుంది. నిన్న పేర్ని నాని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయండి, మేము కూడా మా ఆంధ్ర అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, 2 రాష్ట్రాలని కలుపుతాం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అరే పేర్ని నాని, ఎవర్రా నువ్వు? కేసీఆర్ ఎవర్రా?
మేము తెలంగాణ ఉద్యమకారులం బతికున్నాం. మేం బతికుండగా మళ్లీ విడిపోయినటువంటి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు అనేది కలవటం అనేది జరగని పని. ఇట్లనే మీరు మతి భ్రమించి వ్యాఖ్యలు చేస్తే మీరు తెలంగాణకు వచ్చినా సరే, అవసరమైతే ఆంధ్రాకు వచ్చినా సరే మీ అంతు చూస్తామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా కేసీఆర్ ఖబర్దార్, విడిపోయినటువంటి సక్రమంగా విడిపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్లీ కలపాలని చెప్పి కుట్రలు చేస్తే నిన్ను మాత్రం తెలంగాణలో బొంద పెడతామని హెచ్చరిస్తున్నాం. మొన్న ప్లేనరీలో తెలంగాణ తల్లి విగ్రహానికి బదులుగా తెలుగు తల్లి విగ్రహం పెట్టి తెలంగాణ అమరుల యొక్క త్యాగాలను కించపరిచిన నువ్వు బేషరతుగా వెంటనే తెలంగాణ బిడ్డలందరికీ క్షమాపణ చెప్పకపోతే నీ అంతు చూస్తాం. అదేవిధంగా షర్మిల గో బ్యాక్, వెంటనే తెలంగాణ నుంచి వెళ్లిపో. ప్రభుత్వ ఉద్యోగాలను సీమాంధ్రులు కొల్లగొడితేనే మేము సాధించాలి. అట్లాంటిది నువ్వు ముఖ్యమంత్రి ఉద్యోగాన్ని కొల్లగొడతా అని చెప్పేసి తెలంగాణలో పాదయాత్రలు చేస్తున్నావు. తెలంగాణ బిడ్డలుగా మేము ఉన్నంత వరకు నీ ఆటలు సాగవు. నీ యొక్క పెత్తనం పీడ వదిలిపోయింది అనుకున్న తరుణంలో మళ్లీ దెయ్యంలా దాపురించి మా తెలంగాణ మీద పడి మా తెలంగాణ బిడ్డల్ని, మా యొక్క త్యాగాల్ని కించపరి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనగాంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాలు, రక్తదానం చేసిన జిల్లా పోలీసులు. కూకట్పల్లిని ఎవరూ అభివృద్ధి చేయలేదు, దమ్ముంటే చర్చకు రావాలని బీజేపీ నేత డిమాండ్. షర్మిలపై నిరంజన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు, మండిపడ్డ వైఎస్ఆర్టీపీ నేత శిల్పాచారి. కార్పొరేటర్ రాసూరి సునీత కారు ఢీ, గాయపడిన పల్సర్ వాహనదారుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.